హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్ 6వ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు పార్ట్ 10 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. మురుగునీటి శుద్ధి విధానంలో సూక్ష్మజీవులు. నగరాలలోనూ పట్టణాలలోనూ ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో పనికిరాని వ్యర్థమైన నీరు ఉత్పత్తి అవుతుందని మనకి తెలుసు. నగరాలలోనూ పట్టణాలలోనూ ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో పనికిరాని వ్యర్థమైన నీరు ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ మొత్తంలో పనికిరాని వ్యర్థమైన నీరు ఉత్పత్తి అవుతుంది. ఈ వ్యర్థమైన నీటిలో ఎక్కువ భాగం మనుష్యుల మలంతో నిండి ఉంటుంది. ఈ నగర సంబంధమైన పనికిరాని నీటిని మురుగునీరు అని కూడా అంటారు. ఈ వ్యర్థమైన నీటిలో ఎక్కువ భాగం మనుష్యుల మలంతో నిండి ఉంటుంది. ఈ నగర సంబంధమైన పనికిరాని నీటిని మురుగునీరు అంటారు. దీనిలో ఎక్కువ శాతంగా కర్బన సంబంధ పదార్థం, ఈ మురుగునీటిలో ఏముంటాయి? కర్బన సంబంధ పదార్థం, ఎక్కువ శాతంగా కర్బన సంబంధ పదార్థం సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చాలా వరకు వ్యాధికారకమైనవి. ప్రతిరోజు పెద్ద మొత్తంగా ఏర్పడే ఈ మురుగునీరు లేదా పట్టణంలోని పనికిరాని నీరు ఎలా తొలగించబడుతుందో, ఇది ప్రకృతి పరంగా ఏర్పడిన నీటి ప్రదేశాలైన నదులు, సరస్సులలోనికి నేరుగా విడుదల చేయలేరు. ఇటువంటి మురుగునీరుని ప్రకృతి పరంగా ఏర్పడిన నీటి ప్రదేశాలైన నదులు, సరస్సులలోనికి నేరుగా విడుదల చేయలేరు. అందువల్ల మురుగును విడుదల చేసే ముందు దానిని మురుగునీరు పరిశుద్ధపరిచే యంత్రాలు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ STPs ద్వారా శుద్ధి చేయడం వల్ల అది తక్కువ కాలుష్యం కలుగజేస్తుంది. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా శుద్ధి చేయడం వలన అది ఇక్కడ మనకి నదుల్లోకి, సముద్రాల్లోకి ఈ మురుగునీరు కలవకుండానే ఈ మురుగునీరు పరిశుద్ధపరిచే యంత్రాలు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా శుద్ధి చేయడం వలన అది తక్కువ కాలుష్యం కలుగజేస్తుంది. మురుగునీటిలో సహజంగా ఉండే పరపోషిత సూక్ష్మజీవుల వలన పనికిరాని నీరు శుద్ధి చేయబడుతుంది. మురుగునీటిలో సహజంగా ఉండే పరపోషిత సూక్ష్మజీవుల వలన సహజంగానే ఉండే ఈ పరపోషిత సూక్ష్మజీవుల వలన పనికిరాని నీరు శుద్ధి చేయబడుతుంది. ఇక్కడ మురుగునీటిలో కొన్ని పరపోషిత సూక్ష్మజీవులు ఉంటాయి, అవే నీటిని శుద్ధి చేస్తాయి. ఈ శుద్ధి విధానం 2 దశలుగా జరపబడుతుంది. ప్రాథమిక శుద్ధి విధానం, ప్రైమరీ ట్రీట్మెంట్. ఈ విధానంలో భౌతికంగా కనిపించే పెద్ద, చిన్న పదార్థ భాగాలను మురుగునీటి నుంచి వడపోత, అవసాదనం ద్వారా తీసివేస్తారు. ఈ ప్రాథమిక శుద్ధిలో ఫస్ట్ ఏం చేస్తారు? వడపోత, అవసాదనం ద్వారా తీసివేస్తారు. ఈ పదార్థాలను దశల వారీగా తీసివేస్తారు. ముందుగా తేలుతున్న వ్యర్థ పదార్థాలను వరుస వడపోతలతో తీసివేస్తారు. సీక్వెన్షియల్ ఫిల్ట్రేషన్తో తీసివేస్తారు. తర్వాత గ్రిట్ అంటే మట్టి, చిన్న చిన్న రాళ్ళు అవసాదనం ద్వారా తీసివేస్తారు. గ్రిట్ అంటే ఏంటి? ఇక్కడ అడుగును చేరిపోతుంది అన్నమాట. అవసాదనం అంటే చిన్న చిన్న రాళ్ళు అవసాదనం, సెడిమెంటేషన్ ద్వారా తీసివేస్తారు. అడుగున ఉండిపోయిన దాన్ని ప్రాథమిక ఘనపదార్థం అని, మిగతా పైభాగాన్ని ద్రవ వ్యర్థం. అడుగున ఉండిపోతుంది కదా, దాన్ని ఏమంటాం మనం? ప్రాథమిక ఘనపదార్థం, ప్రైమరీ స్లడ్జ్ అని, మిగతా పైభాగాన్ని ద్రవ వ్యర్థం అని అంటారు. ప్రాథమికంగా క్రిందకి చేరే ట్యాంకులోని ద్రవ వ్యర్థాన్ని రెండవ మారు ద్వితీయ శుద్ధి కోసం తీసుకుంటారు. మనకి ఈ ప్రాథమిక వ్యర్థం అంటాం కదా, ప్రాథమికంగా కిందకి చేరే ట్యాంకులోని ద్రవ వ్యర్థాన్ని రెండవసారి మరలా ఈ ద్రవంగా ఉన్నదాన్ని మరలా రెండోసారి శుద్ధి కోసం తీసుకుంటారన్నమాట. రెండో స్టెప్ ఏంటి? ద్వితీయ శుద్ధి విధానము లేదా జీవశాస్త్ర విధానము, సెకండరీ ట్రీట్మెంట్ ఆర్ బయోలాజికల్ ట్రీట్మెంట్. ప్రాథమిక ద్రవ వ్యర్థాన్ని చాలా పెద్దవిగా గాలి ప్రవహించే ట్యాంకుల ద్వారా ప్రవహింపజేస్తారు. ప్రాథమిక ద్రవ వ్యర్థాన్ని చాలా పెద్దవిగా గాలి ప్రవహించే ట్యాంకుల ద్వారా ప్రవహింపజేస్తారు ప్రాథమిక ద్రవ వ్యర్థాన్ని. తద్వారా అక్కడ అదే పనిగా యంత్రాలు కదులుతూ ఉండడం వల్ల గాలి వ్యర్థంలోనికి ప్రసారం అయ్యేటట్లు చేస్తారు. దీనితో ఉపయోగకరమైన వాయు సహిత సూక్ష్మజీవుల గుంపులు, బ్యాక్టీరియా సమూహాలు శిలీంద్ర తంతువులుగా కలిసి ఒక వల వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. తేజవంతంగా పెరుగుతాయి. ఈ సూక్ష్మజీవులు పెరుగుతూ ద్రవ వ్యర్థం నుంచి ఎక్కువ శాతంలో కర్బన పదార్థాన్ని వినియోగించుకుంటాయి. దీనివల్ల వ్యర్థ పదార్థంలో గణనీయంగా BOD, బయోలాజికల్
బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, జీవరసాయన ప్రాణవాయువు అవసరం తగ్గిపోతుంది. బీఓడి అనేది ఆక్సీకరణం ద్వారా బ్యాక్టీరియం 1 లీటరు నీటిలోని కర్బన పదార్థం అంతా వినియోగించుకోవడం కోసం ఉపయోగించుకునే ఆక్సిజన్ మొత్తం మురుగునీటిలో పూర్తిగా బీఓడి అనేది తగ్గే వరకు శుద్ధి చేస్తారు. ఇక్కడ ఏంటి మనకి ఫస్ట్ మనం ఇక్కడ ప్రాథమిక శుద్ధిలో ఉన్న ద్రవ పదార్థాన్ని కూడా మరలా ద్వితీయ శుద్ధి విధానానికి ఉపయోగిస్తారు అనుకున్నాం. ఈ ప్రాథమిక ద్రవ వ్యర్థాన్ని చాలా పెద్దవిగా గాలి ప్రవహించే ట్యాంకుల ద్వారా ప్రవహింపజేస్తారు. తద్వారా అక్కడ అదే పనిగా యంత్రాలు కదులుతూ ఉండడం వలన గాలి ఈ వ్యర్థంలోకి ప్రసారం అయ్యేటట్లు చేస్తారు. దీనితో ఉపయోగకరమైన ఈ వాయు సహిత సూక్ష్మజీవుల గుంపులు, ఇక్కడ సూక్ష్మజీవుల గుంపులు అనేవి ఫ్లోక్స్ అనేవి ఏర్పడతాయి, తేజవంతంగా పెరుగుతాయి. అక్కడ ఈ సూక్ష్మజీవులు పెరుగుతూ ద్రవ వ్యర్థం నుంచి ఎక్కువ శాతంలో కర్బన పదార్థాన్ని వినియోగించుకుంటాయి. ఈ ద్రవ వ్యర్థం నుంచి ఎక్కువ శాతంలో ఇవి ఏం చేస్తాయి, సూక్ష్మజీవుల గుంపులు కర్బన పదార్థాన్ని వినియోగించుకుంటాయి. దీనివల్ల వ్యర్థ ద్రవ పదార్థంలో గణనీయంగా ఏమవుతుంది, బీఓడి అనేది తగ్గిపోతుంది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, జీవరసాయన ప్రాణవాయువు అవసరం అనేది తగ్గిపోతుంది. బీఓడి అనేది ఆక్సీకరణం ద్వారా బ్యాక్టీరియం 1 లీటరు నీటిలోని కర్బన పదార్థం అంతా వినియోగించుకోవడం కోసం ఉపయోగించుకునే ఆక్సిజన్ మొత్తం. ఈ బీఓడి అనేది ఏంటంటే ఆక్సీకరణం ద్వారా బ్యాక్టీరియం 1 లీటరు నీటిలోని కర్బన పదార్థం అంతా వినియోగించుకోవడం కోసం ఉపయోగించుకునే ఆక్సిజన్ మొత్తాన్నే బీఓడి అంటాం. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి, ఆక్సీకరణ ద్వారా బ్యాక్టీరియం 1 లీటరు నీటిలోని కర్బన పదార్థం అంతా వినియోగించుకోవడం కోసం ఉపయోగించుకునే ఆక్సిజన్ మొత్తాన్నే బీఓడి అంటాం అనమాట. మురుగునీటిలో పూర్తిగా బీఓడి అనేది తగ్గే వరకు శుద్ధి చేస్తారు. ఈ బీఓడి అనేది తగ్గించేస్తున్నాం కదా, ఈ మురుగునీటిలో పూర్తిగా బీఓడి అనేది పూర్తిగా తగ్గే వరకు శుద్ధి చేస్తారు. ఈ బీఓడి పరీక్ష అనేది ఉదాహరణగా ఒక నీటి శాంపిల్ని తీసుకుని దానిలోకి సూక్ష్మజీవుల ద్వారా గ్రహించబడే ఆక్సిజన్ విలువలు తెలుసుకొనవచ్చు. ఈ బీఓడి పరీక్ష అనేది ఉదాహరణగా ఒక నీటి శాంపిల్ని తీసుకుని దానిలోకి సూక్ష్మజీవుల ద్వారా గ్రహించబడే ఆక్సిజన్ విలువలను తీసుకోవచ్చు. అంటే మరొక విధంగా బీఓడి అనేది నీటిలో ఉన్న కర్బన పదార్థాన్ని తెలుసుకునే పరిమాణం. ఈ బీఓడి అనేది ఏంటంటే నీటిలో ఉన్న కర్బన పదార్థాన్ని తెలుసుకునే పరిమాణం. అపరిశుద్ధమైన నీటిలోని ఎక్కువ బీఓడి ఉంటే అదే దాని హెచ్చు కాలుష్య శక్మం. ఒకవేళ అపరిశుద్ధమైన నీటిలో బీఓడి అనేది ఉంటే అది ఆ నీటి యొక్క కాలుష్యాన్ని తెలియజేస్తుంది అనమాట. కాలుష్య శక్మం అంటే కాలుష్యం ఎక్కువగా ఉంది అని తెలియజేసేది అనమాట. నెక్స్ట్, ఒకసారి మురుగునీరు లేదా అపరిశుద్ధమైన నీటిలోని బీఓడిని గణనీయంగా తగ్గించిన తర్వాత వ్యర్థ ద్రవ పదార్థాన్ని బ్యాక్టీరియంలు గుంపులుగా ఉండే ఫ్లాక్స్ ఉండే ట్యాంకులోకి పంపించినప్పుడు అక్కడ అవి ముద్దగా అడుగుకు చేరతాయి. ఒకసారి మురుగునీరు లేదా అపరిశుద్ధమైన నీటిలోనికి ఈ బీఓడిని గణనీయంగా తగ్గించిన తర్వాత వ్యర్థ ద్రవ పదార్థాన్ని బ్యాక్టీరియంలు గుంపులుగా ఉండే ట్యాంకుల్లోకి పంపించినప్పుడు అక్కడ అవి ముద్దగా అడుగుకు చేరతాయి. ఈ ముద్దగా ఉండే భాగాన్ని చురుకైన ఘన పదార్థం అంటారు. ఈ ముద్దగా ఉండే పదార్థాన్ని ఏమంటారు, చురుకైన ఘన పదార్థం అంటారు. ఈ చురుకైన మట్టి పదార్థంలోని కొంత భాగాన్ని తిరిగి జలయంత్రం ద్వారా వాయుపూరిత ట్యాంకులోకి అంతర్నివేశనంగా పనిచేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ఈ చురుకైన మట్టి పదార్థంలో కొంత భాగాన్ని తిరిగి జలయంత్రం ద్వారా వాయుపూరిత ట్యాంకులోకి అంతర్నివేశనంగా పనిచేయడానికి ఉపయోగిస్తారు. మిగిలిన స్థూల భాగాన్ని జలయంత్రాల సహాయంతో పెద్దవిగా ఉండే అవాయు సహిత ఘన పదార్థ జీవ సహకారులను ట్యాంకులోకి పంపుతారు. ఇక్కడ ఏంటి మనకి బీఓడి అనేది ఎక్కువగా ఉంటే కనుక, అంటే ఇక్కడ మనకి బీఓడి గురించి అసలు ఎందుకు బీఓడి అనేది నీటిలో ఉన్న కర్బన పదార్థాన్ని తెలుసుకునే పరిమాణమే బీఓడి అనేది నీటిలో ఉన్న కర్బన పదార్థాన్ని తెలుసుకునే పరిమాణం. అపరిశుద్ధమైన నీటిలోని ఎక్కువ బీఓడి ఉంటే అదే దాని యొక్క హెచ్చు కాలుష్య శక్మం అంటారు. అపరిశుద్ధమైన నీటిలో ఎక్కువ బీఓడి ఉంటే దానిలో అదే ఎక్కువ కాలుష్య శక్మం. ఒకసారి మురుగునీరు లేదా అపరిశుద్ధమైన నీటిలోకి బీఓడి గణనీయంగా తగ్గించి, అంటే దానిలో ఉన్న ఈ బీఓడిని తగ్గించి వ్యర్థ ద్రవ పదార్థాన్ని బ్యాక్టీరియంల గుంపులుగా ఉండే ట్యాంకులలోకి పంపిస్తారు. ఎక్కడ ఈ బీఓడిని తగ్గించేసిన తర్వాత ఉన్న వ్యర్థ ద్రవ పదార్థం ఉంటుంది కదా, ఈ వ్యర్థ ద్రవ పదార్థాన్ని ఈ బ్యాక్టీరియంల గుంపులుగా ఉండే ట్యాంకుల్లోకి పంపిస్తారు. అక్కడ అవి ముద్దగా అడుగుకు చేరుతాయి.
ఈ ముద్దగా ఉండే భాగాన్ని ఏమంటాము? చురుకైన ఘన పదార్థం అంటాం, యాక్టివేటెడ్ స్లడ్జ్ అని అంటాం. ఈ చురుకైన మట్టి పదార్థంలోని కొంత భాగాన్ని తిరిగి జలయంత్రం ద్వారా వాయుపూరిత ట్యాంకులోనికి అంతర్నివేశంగా పనిచేయడానికి ఉపయోగిస్తారు. మిగిలిన స్థూల భాగాన్ని జలయంత్రాల సహాయంతో పెద్దవిగా ఉండే అవాయు సహిత ఘన పదార్థ జీవ సహకారులను ట్యాంకులోకి పంపుతారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? మట్టి పదార్థం, చురుకైన ఘన పదార్థం అనుకుంటున్నాం కదా, ఈ చురుకైన మట్టి పదార్థంలోంచి స్లడ్జ్లోంచి కొంత భాగాన్ని తిరిగి జలయంత్రం ద్వారా వాయుపూరిత ట్యాంకులోనికి అంతర్నివేశనంగా పనిచేయడానికి ఉపయోగిస్తారు. అంతర్నివేశం అంటే కొంచెం తోడు పెడతాం కదా మనం పెరుగులో, అలాగా కొంచెం తీసుకుని అంతర్నివేశనంగా పనిచేయడానికి ఉపయోగిస్తారు. మిగిలిన స్థూల భాగాన్ని ఏం చేస్తున్నారు అంటే కొంచెం తీసుకుని ఈనెక్కిలంగా ఉపయోగిస్తున్నారు. మిగిలిన స్థూల భాగాన్ని జలయంత్రాల సహాయంతో పెద్దవిగా ఉండే అవాయు సహిత ఘన పదార్థ జీవ సహకారులను ట్యాంకులోనికి పంపుతారు. మళ్ళీ ట్యాంకుల్లోనికి పంపుతారు. ఇక్కడ ఇతర రకాల బ్యాక్టీరియంలు అవాయు సహితంగా పెరిగేవి ఈ మట్టి పదార్థంలోని బ్యాక్టీరియంలను శిలీంధ్రాలను జీర్ణింపజేస్తాయి. ఇక్కడ ఇతర రకాల బ్యాక్టీరియంలు అవాయు సహితంగా పెరిగేవి ఈ మట్టి పదార్థంలోని బ్యాక్టీరియంలను శిలీంధ్రాలని జీర్ణింపజేస్తాయి. ఈ జీర్ణక్రియలో బ్యాక్టీరియంలు మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి మిశ్రమ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ మట్టి పదార్థంలోని బ్యాక్టీరియంలు శిలీంధ్రాలని జీర్ణింపజేస్తాయి. ఈ జీర్ణక్రియలో బ్యాక్టీరియంలు మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి మిశ్రమ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ జీర్ణక్రియ జరుపుతాయి అనుకున్నాం కదా, జీర్ణింపజేస్తాయి. ఇక్కడ వాయు సహిత ఘన పదార్థ జీవ సహకారాన్ని ట్యాంకుల్లోకి పంపిస్తాం కదా, ఆ ట్యాంకులలోనే ఇక్కడ ఏమవుతుంది? బ్యాక్టీరియంలు అవాయు సహితంగా ఉండేవి మట్టి పదార్థంలోని బ్యాక్టీరియంలు శిలీంధ్రాలని జీర్ణింపజేస్తాయి. ఈ జీర్ణక్రియలో బ్యాక్టీరియంలు ఏమి? మీథేన్ని, హైడ్రోజన్ సల్ఫైడ్ని, కార్బన్ డైఆక్సైడ్ లాంటి మిశ్రమ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. బ్యాక్టీరియంలు ఏమో మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి మిశ్రమ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువులు బయోగ్యాస్గా ఏర్పడి మండే గుణం కలిగి ఉండడం వల్ల శక్తిగా వినియోగించుకుంటూ ఉపయోగపడతాయి. నెక్స్ట్, ద్వితీయ శుద్ధి విధానం ద్వారా తరువాత ఏర్పడిన ద్రవ వ్యర్థ పదార్థాన్ని సాధారణంగా ప్రకృతి సిద్ధమైన నీటి వనరులైన నదులు, సరస్సుల్లోనికి విడుదల చేస్తారు. ఇప్పుడు విడుదల చేస్తారు నదుల్లోనికి, సరస్సుల్లోనికి. మనకి డైరెక్ట్గా విడుదల చేయరు. మనకి ఇక్కడ ప్రాథమిక శుద్ధి, ద్వితీయ శుద్ధి చేసిన తర్వాతే పంపిస్తారనమాట. ద్వితీయ శుద్ధి తర్వాత ఆ ద్రవ వ్యర్థ పదార్థాన్ని ప్రకృతి సిద్ధమైన నీటి వనరులైన నదులు, సరస్సుల్లోనికి విడుదల చేస్తారు. అటువంటి శుద్ధిపరిచే యంత్రాలు వాయుగత దృశ్యాన్ని పటంలో చూడొచ్చు మనం. ఇక్కడ మనం శుద్ధిపరిచే యంత్రాలు వాయుగత దృశ్యం అంటే బయట నుంచి చూసిన పిక్చర్ అన్నమాట. నెక్స్ట్, ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దిక్కులలో ఏర్పడే కొన్ని మిలియన్ గ్యాలన్ల మురికి నీటిని శుద్ధిపరచడంలో సూక్ష్మజీవుల పాత్ర ఎంత విలువైనదో తెలుసుకుని మీరు ప్రశంసిస్తారు. అవును, ఈ విధానం శతాబ్ద కాలం పూర్వం నుంచి ప్రపంచంలో దాదాపుగా అన్ని ప్రాంతాలలోనూ ఆచరిస్తున్నారు. ఈ రోజు వరకు మానవుడు అభివృద్ధి పరిచిన ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా సూక్ష్మజీవులు మురుగునీటిని శుద్ధిపరిచే విధానానికి పోటీగా నిలబడలేదు. అంటే ఈ రోజు వరకు, అంటే ఇక్కడ మనకి మానవుడికి మురుగునీటి శుద్ధిలో ఈ సూక్ష్మజీవులు అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్, పెరుగుతున్న నగరీకరణ కారణంగా ముందు కన్నా ఎక్కువ మొత్తంలో మురుగునీరు అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ఎక్కువ మొత్తం మురుగునీటిని శుద్ధిపరిచే కర్మాగారాల సంఖ్య మాత్రం చాలినంతగా పెరగలేదు. అందువల్ల అపరిశుద్ధమైన మురుగునీటిని పలుమార్లు నేరుగా నదుల్లోనికి విడుదల చేయడం ద్వారా అవి కాలుష్యానికి గురై నీటి సంబంధ వ్యాధులను పెంపొందిస్తాయి. నెక్స్ట్, అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ, గంగా కార్యాచరణ పథకం, యమునా కార్యాచరణ పథకాల ద్వారా మన దేశంలోని ముఖ్యమైన నదులను కాలుష్యం గురించి కాపాడడం ఆరంభించారు. అడవులు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉంది కదా, అది గంగా కార్యాచరణ పథకము, యమునా కార్యాచరణ పథకాల ద్వారా మన దేశంలోని ముఖ్యమైన నదులను కాలుష్యం నుంచి కాపాడడం కోసం ప్రారంభించారు. ఈ ప్రణాళికలో చాలా పెద్దవిగా ఉండే అనేక శుద్ధి చేసే నిర్మాణాలను నిర్మించాలని ఉద్దేశించడం ద్వారా శుద్ధి చేసిన మురుగునీరు మాత్రమే ఈ నదుల్లోనికి విడుదలవుతుంది. నెక్స్ట్,
అంతేకాకుండా ఇంకేంటి, పర్యావరణం వాతావరణంలోని అనుకోకుండా విడుదలయ్యే నూనె లేదా రసాయనాలు వంటి పారే పదార్థాలు, అలాగే భూమిని కలుషితం చేసే విషపూరితమైన వ్యర్థాలను తొలగించడంలో కూడా ఈ సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను బయో రెమిడియేషన్ అంటారు. బయో రెమిడియేషన్ అంటే ఏంటి, పర్యావరణం వాతావరణంలోకి అనుకోకుండా విడుదలయ్యే నూనె లేదా రసాయనాలు వంటి పారే పదార్థాలు, అలాగే భూమిని కలుషితం చేసే విషపూరితమైన వ్యర్థాలను తొలగించడంలో కూడా ఈ సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను బయో రెమిడియేషన్ అంటారు. పర్యావరణం వాతావరణంలోకి అనుకోకుండా విడుదలయ్యే నూనె లేదా రసాయనాలు వంటి పారే పదార్థాలు, అలాగే భూమిని కలుషితం చేసే విషపూరితమైన వ్యర్థాలను తొలగించడంలో కూడా సూక్ష్మజీవులను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రక్రియను ఏమంటున్నాం, బయో రెమిడియేషన్ అంటున్నాం. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.